గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఫ్రెండ్స్, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మనం బిజినెస్ని చాలా సింపుల్గా, త్వరగా మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో అందులో ప్రజెంట్ ఉన్నటువంటి ఏఐ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మేబీ కొంతమంది దాని గురించి తెలుసుకొని ఉండొచ్చు, వినుండొచ్చు, యూజ్ చేస్తూ కూడా ఉండొచ్చు. బట్ దాన్ని మనం ఇంకా బాగా మన బిజినెస్కి ఎలా యూజ్ చేసుకోవచ్చు, మన బిజినెస్ని ఎట్లా సింప్లిఫై చేసుకోవచ్చు. సో దాని ద్వారా మన టైము సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం త్వరగా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లనే డిపెండెన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే అప్లైన్ మీద ఆధారపడటం, లేకపోతే ఏదైనా డౌట్ వచ్చినా, లేదా మన ప్రాస్పెక్ట్ కానీ, కస్టమర్ కానీ, లేకపోతే డౌన్లైన్ కానీ ఏదైనా క్వశ్చన్ రైజ్ చేసినా, సో దానికి సంబంధించి మన దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి మనం కొంత వెయిట్ చేయాలి, లేదా ఇంకొకరిని కాంటాక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకొని స్మార్ట్ ఫోన్లోనే మనం ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అందులో రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మీకు ఈవెన్ ఫేస్బుక్లో అవైలబిలిటీ ఉంది మెటా అని, లేదనుకుంటే వాట్సాప్లో అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు నేను శాంసంగ్ మొబైల్ యూస్ చేస్తున్నా. సో అందులో కూడా ఒక యాప్ని వాళ్ళు అడిషనల్గా లాంచ్ చేయడం జరిగింది, జెమినీ అని చెప్పేసి. సో ఇట్లా వీటి ద్వారా మనం మన బిజినెస్ని ఈజీగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా టైము సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనీ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. త్వరగా సక్సెస్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అయితే ఎగ్జాంపుల్కి దాన్ని ఎలా యూస్ చేయొచ్చు, ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా డైలీ మార్నింగ్ 7 o'clockకి వివేక వాణి అని చెప్పేసి జూమ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయండి. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఆ లింక్ కావాలనుకుంటే నేను ప్రమోట్ చేస్తాను, నా దగ్గర ఉంది. లేదా మీ అంతటా మీరు కూడా డైరెక్ట్గా ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. సో ఈ క్లాసెస్ ఆల్మోస్ట్ సంక్రాంతి స్టార్ట్ అయినప్పటి నుంచి 4 days నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 4th డే. మీరు వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఫ్రీగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అయితే మేబీ మన మీటింగ్ 6 to 7 ఉంది. ఆ మీటింగు 7 to 8 or 8:30 వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో నా వరకు నా దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్కి ఆ గ్రూప్లో ఆ మీటింగ్ లింక్ అనేది నేను పోస్ట్ చేస్తున్నా. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు 7కి. అయితే దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, దాని ద్వారా మన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది కనుక చూస్తే, ఎగ్జాంపుల్కి నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. సో ఈరోజు మార్నింగ్ ఇది చాట్ జీపీటీ అండి. మీకు ఒకవేళ మొబైల్లో కావాలనుకుంటే, నేను ఇప్పుడు సిస్టమ్ నుంచి షేర్ చేస్తా ఉన్నా, మీకు మొబైల్లో కావాలనుకుంటే చాట్ జీపీటీ అనేటువంటి యాప్ని మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, అట్లానే యాపిల్లో కూడా అందుబాటులో ఉంది. అయితే ఇందులో ఫ్రీ వర్షన్స్ ఉంటాయి, తర్వాత పెయిడ్ వర్షన్స్ కూడా ఉంటాయి. ఇనిషియల్గా మీరు ఫ్రీ వర్షన్ తోటి ట్రై చేయొచ్చు. మీకు అది బాగా ఉపయోగపడుతుంది, దాని ద్వారా మీకు మంచి ఇన్కమ్ వస్తుంది అనుకుంటే అప్పుడు మీరు కావాలనుకుంటే పెయిడ్ వర్షన్ కూడా మీరు ఆ, తీసుకోవచ్చు. సో మనకి అట్లా చాలా యాప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఈ చాట్ జీపీటీ ద్వారా మనం డైరెక్ట్గా మనకు కావాల్సిన కంటెంట్ని తీసుకోవచ్చు. మనకి ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి కావాల్సినటువంటి ఆన్సర్ని ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. అట్లనే మీకు ఏదైనా పిక్చర్ కావాలన్నా తయారు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు సంక్రాంతి పండుగ,
దానికి సంబంధించి మీ పేరుతోటి, మీ మొబైల్ నెంబర్ తోటి ఆ, సంక్రాంతి పండుగ విషెస్ మీకు పిక్చర్ కావాలనుకుంటే మీకు అది ఏ లాంగ్వేజ్లో కావాలన్నా ఆ లాంగ్వేజ్లో అది విత్ ఇన్ సెకండ్స్లో తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే మనం అక్కడ అడిగేటువంటి ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ప్రాంప్ట్గా ఉండాలి. సో ఎంత ప్రాంప్ట్గా అయితే మనం ఇవ్వగలుగుతామో దాన్ని బట్టి అది తయారు చేసి కంటెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అయితే చాట్ జీపీటీలో మీకు కావాల్సినటువంటి కంటెంట్ ఈజీగా వస్తుంది. అయితే పిక్చర్స్ తయారు చేయడానికి కొన్ని రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే ఐ మీన్ అదర్ యాప్స్ లేదా వెబ్సైట్స్ ఉన్నాయి. పీపీటీ తయారు చేయడానికి కొన్ని ఉన్నాయి. వీడియోస్ తయారు చేయడానికి కొన్ని ఉన్నాయి. సో మీ అవసరాన్ని బట్టి మీరు వాటిని యూజ్ చేయొచ్చు. అవి ఏంటి ఎలా అనేది కూడా మీరు గూగుల్లో కానీ లేదంటే చాట్ జీపీటీలో కానీ చూసుకొని, లేదా మీకు ఎవరి ద్వారా తెలుసుంటే వాళ్ళ ద్వారా అయినా దాన్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని యూజ్ చేయొచ్చు. బట్ ప్రాక్టీస్, ఎప్పుడైతే మనం వీటిని యూజ్ చేయటం స్టార్ట్ చేస్తామో సో దాంట్లో మనం పర్ఫెక్ట్ అవుతాం. సో వినటం వేరు, దాన్ని ట్రై చేయటం వేరు. ట్రై చేసిన తర్వాత రెగ్యులర్గా దాన్ని కనుక మనం యూజ్ చేస్తూ ఉంటే ఆ ప్రాక్టీస్ మనల్ని పర్ఫెక్ట్గా చేస్తుంది, ఇంకొకరికి టీచ్ చేయగలిగే విధంగా తయారు చేస్తుంది. సో దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో అంటే నేను ఆ, మన కంటెంటే కాకుండా కొత్తగా నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో యూట్యూబ్లో వీడియోస్ చూడటం, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ వచ్చినటువంటి ట్రైనర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు పెట్టేటువంటి కోర్సులు జాయిన్ అవ్వటం, నేర్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అట్లా ఆ, ఈ మధ్య కాలంలో దీని గురించి ఒక క్లాస్ కూడా జాయిన్ అయ్యా. ఆల్మోస్ట్ 3 అవర్స్ క్లాస్. సో అతను ప్రొఫెషనల్ ఏఐ ద్వారా ఒక సంవత్సరానికి 40 లక్షల పైగా అతను సంపాదించుకుంటా ఉన్నాడు. సో అతను ఒక సాఫ్ట్వేర్ ఇవాళ బయటకు వచ్చేసి ఏఐని ఉపయోగించుకొని ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తూ ఆయన బిజినెస్ ఆయన డెవలప్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అయితే దాన్ని మనం నేర్చుకోవడానికి ఆయన ఒక ఫ్రీ క్లాస్ ఇస్తున్నారు. ఆ తర్వాత పెయిడ్ క్లాస్ అమౌంట్ పెట్టి జాయిన్ అవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే 10,000 వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. 10,000 అడుగుతున్నారు వాళ్ళ రెగ్యులర్ క్లాస్కి. సో సమ్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నారు. సో అట్లా చాలా మంది ఇవాళ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కదలకుండా వాళ్ళు ఉంటున్నటువంటి ప్లేస్లోనే ఉంటూ ట్రైనర్స్గా తయారయ్యి వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతూ ఉంది. సో అలా ఈ బిజినెస్కి సంబంధించి మనం కూడా ఖచ్చితంగా మనం పీపుల్ తోటి వర్క్ చేస్తున్నాం. వాళ్ళని మనం ట్రైన్ చేయాలి. ట్రైన్ చేయాలని అంటే మనం ఒక ట్రైనర్గా తయారవ్వాలి. ఆ విధంగా ట్రైనర్గా తయారవ్వడానికి కూడా మీకు సింపుల్గా ఖర్చు లేకుండా ఇంపాక్ట్ వాళ్ళు ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అని చెప్పేసి రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దానికి 28 డేస్ ఫ్రీ క్లాసెస్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. 2 డేస్ ఆఫ్లైన్ క్లాసెస్ లైక్ ఒక 3 స్టార్ హోటల్లో వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది సిటీ వైజ్ హైదరాబాదు, వైజాగ్, తిరుపతి ఇట్లా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ మీరు మీ అవకాశాన్ని బట్టి మీరు కూడా దాన్ని జాయిన్ అవ్వచ్చు, యూస్ చేసుకోవచ్చు. అయితే ఆ 2 డేస్కి మాత్రం హోటల్లో స్టే చేయడానికి, తర్వాత అక్కడ అయ్యేటువంటి ఫుడ్కి, సో మనకి ఇచ్చేటువంటి మెటీరియల్స్కి వాటికి వాళ్ళు కొంత అమౌంట్ నామినల్గా ఏదైతే ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ని పే చేయించుకోవడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి మన వేముల వెంకటేశ్వర గారు కూడా 2 ఇయర్స్ బ్యాకే ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఎస్ సార్, వేముల సార్, మీరు ఏ బ్యాచ్ సార్ కంప్లీట్ చేసింది ఆ ట్రైనింగ్? నేను 61 బ్యాచ్ అండి. టూ 60 ఇయర్స్ 61 మొన్న అక్టోబర్కి 2 ఇయర్స్ అయింది. 61 బ్యాచ్లో సారు ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేస్తున్నారు. సో ఇప్పుడు 200 బ్యాచ్, 200 బ్యాచ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. మేబీ వాళ్ళు ఇంకొక 4-5 డేస్లో దాన్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. సో అట్లా ఫ్రీక్వెంట్గా ట్రైనర్స్ని వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికీ 10,000 మందిని వాళ్ళు రెండు 200 బ్యాచ్ అంటే ఒక్కొక్క బ్యాచ్కి 50 నుంచి 60 మంది ఉంటున్నారు. అంటే దాదాపు 10,000 మందిని వాళ్ళు ట్రైనర్స్గా తయారు చేశారు. అయితే వీళ్ళందరూ ట్రైనర్స్ అవుతారా అంటే డెఫినెట్గా కాదండి. ఎక్కడైనా సరే సక్సెస్ రేట్ అనేది 10:1 ఉంటుంది, ఆర్ 10:2 ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా ఆ 50 మందిలో
ఒక 5గురు మాత్రమే లేదా 10 మంది మాత్రమే దాన్ని ఉపయోగించుకొని ట్రైనర్స్గా తయారవటం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగు ఓన్లీ ట్రైనర్గా ఉండటానికే కాకుండా మనం ఉన్నటువంటి ఫీల్డ్లో, మనం ఏదైతే ఫీల్డ్లో ఉన్నామో ఆ ఫీల్డ్లో మనం ప్రొఫెషనల్ అవ్వటానికి, మనం జాబ్లో ఉన్నామో ఆ జాబ్లో మనం బెటర్ అంటే అందరికంటే బెటర్గా మనం వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకొని మంచి ప్రమోషన్స్ తెచ్చుకోవటానికి, మనం ఆ జాబ్ ద్వారా సాటిస్ఫై అవ్వటానికి ఆ ట్రైనింగ్ను ఉపయోగించుకోవచ్చు. అటామీ బిజినెస్ మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. సో ఈ బిజినెస్కి మనం ఒక లీడర్గా ఎదగటానికి ఆ ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతూ ఉంది. సో ఇటువంటివి ఫ్రీ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. అయితే నేర్చుకోవటానికి మనం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి ఆపర్చునిటీని డెవలప్ చేసుకోవటానికి అవి ఎలా ఉపయోగపడతావు అనేది మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉండాలి. సో ఈరోజు మీటింగ్తో పాటు పంపించినటువంటి పిక్చర్ మీరు చూసినా కానీ, ఇఫ్ యూ ట్రై అంటే మనం ట్రై చేస్తే అక్కడ సక్సెస్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు. ట్రై చేస్తేనే ఏదన్నా జరుగుతుంది అక్కడ. సో మనం అసలు ట్రైయే చేయలేదనుకోండి, ఇఫ్ యూ డోంట్ ట్రై ఆటోమేటిక్గా సక్సెస్ కాము, ఫెయిల్ అయిపోతాం అంతే. సో మనం ట్రై చేస్తే మేబీ ఫెయిల్ అవ్వచ్చు లేదా మనం కోరుకునే సక్సెస్ అవ్వచ్చు. అసలు ట్రైయే చేయకపోతే అక్కడ సక్సెస్ అవ్వడానికి ఏదైనా ఆప్షన్ ఉందా? మనం అసలు ట్రైయే చేయలేదు, ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతాం. సో ఫ్రీక్వెంట్గా మనం ట్రై అనేది చేస్తూనే ఉండాలి. సో దీన్ని యాజ్ ఏ ఒక లీడర్గా ఎదగాలనుకున్నా, బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకున్నా, మీ ఫీల్డ్లో మీరు బెటర్గా ఉండాలి అనుకున్న అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదో ఒక ట్రైన్ వర్క్షాప్ అనేది జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ నెల రోజుల్లో వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. 28 డేస్ ఆఫ్లైన్, ఆన్లైన్ ఉంటుంది జూమ్లో. డైలీ ఈవినింగ్ 7కో లేకపోతే 8కో క్లాస్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. 2 డేస్ ఆఫ్లైన్ ఉంటుంది. ఆ 2 డేస్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెడుతున్నారో అక్కడికి రావాలి, అక్కడే స్టే చేయాలి. సో రూమ్ అనేది ఇద్దరికో ఏమో షేరింగ్ అనేది ఉంటుంది అక్కడ. సో అట్లా మీరు ఎవరితో పాటైనా కలిసి జాయిన్ అవ్వచ్చు లేదా మీరు సింగిల్గా కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇది మీ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. అయితే వాళ్ళు ఇప్పుడు ఏఐ మీద క్లాస్ ఇస్తూ ఉన్నారు. సో ఏఐని ఆల్రెడీ కొంతకాలంగా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. సో నేను ఈరోజు అక్కడ చాట్ జీపీటీ అందులో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, నేను మార్నింగ్ యాక్చువల్గా నాకు ఎడ్యుకేషన్ సెంటర్ ట్రైనింగ్స్, లీడర్స్ ట్రైనింగ్స్లో లాస్ట్ ఇయర్ ఒక బుక్ ఇచ్చున్నారు అటామీ వాళ్ళు, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్స్ వర్క్షాప్. సో ఆల్మోస్ట్ ఇది ఒక 100 పేజెస్ బుక్. సో 140 పేజెస్ బుక్. సో ఈ బుక్ అంతా కూడా మార్నింగ్ లేచి నేను ఒకసారి అసలు ఏముంది, ఏం చెప్పారు, ఈరోజు మీటింగ్లో ఏం చెప్తామని చూసినప్పుడు సో నాకు ఫైనల్గా నేను చూస్ చేసుకుంది ఏంటంటే ప్రొడక్ట్ ఫిలాసఫీ. సో అటామీ ప్రొడక్ట్ ఫిలాసఫీ ఏంటండి? అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్, మాస్టేజ్. సో దాన్ని ఇక్కడ యూస్ చేశాను. దాని కంటిన్యూషన్ ఏముందనంటే సిగ్నేచర్ ప్రొడక్ట్స్ ఆఫ్ అటామీ ఏమున్నాయి అనేది. సిగ్నేచర్ ప్రోడక్ట్ ఏంటి? అల్టిమేట్గా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎమోహిమో, నెక్స్ట్ ప్లేస్లో ఉంది అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్. సో ఇవి రెండు కూడా మనకి సిగ్నేచర్ ప్రొడక్ట్స్గా మనకి అక్కడ ఇవ్వటం జరిగింది. అది అందరికి కూడా తెలుసు. సో నేను ఇక్కడ ఏ నేమ్ అడిగానంటే, వాట్ ఈస్ ద అటామీ ఫిలాసఫీ అండ్ వాట్ ఆర్ ద అటామీ సిగ్నేచర్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా? హౌ కెన్ ఐ డెవలప్ అటామీ బిజినెస్ విత్ దట్? సో అటామీ ప్రొడక్ట్స్ ఫిలాసఫీ ఏంటి? సో అటామీ ఇండియాలో ఉన్నటువంటి సిగ్నేచర్ ప్రొడక్ట్స్ ఏంటి? వాటితోటి నేను బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అని నేను క్వశ్చన్ అడిగా. సో మీకు ఏదైతే కావాలో దాన్ని మీరు ప్రాంప్ట్గా అడగగలిగితే, ఎవ్రీథింగ్ మీకు ఏది కావాలన్నా ఇవాళ పిల్లల హోంవర్క్ కూడా ఏఐ ద్వారా చేయటానికి అవకాశం ఉంది. చాలామంది చేస్తున్నారు. అట్లనే మీరు ఏదన్నా ట్రావెలింగ్ చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మీరు అక్కడ ఏదైతే అడుగుతారో దానికి సంబంధించి అక్కడ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ సెకండ్స్లో ఆ కంటెంట్ వస్తుంది. సో అయితే ఇది ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక్కొక్క రకంగా వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఎవరైతే ఫీడ్ చేస్తున్నారో ఆ ఫీడ్ చేసినటువంటి కంటెంటే అది ఇస్తుంది.
ఇంటర్నెట్ మొత్తం కూడా వెతికి సో ద బెస్ట్ ఇవ్వటానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఇందులో వర్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో లైక్ 1.0 అని, లేకపోతే 1.2 అని, లేకపోతే 2.0 అని, 2.1 అని, ఇట్లా వర్షన్స్ ఉన్నాయి. మీరు లేటెస్ట్ వర్షన్ కనుక యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ యూస్ చేస్తూ ఉంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఇస్తుంది. సో అట్లా నేను అటామీ ఫిలాసఫీ గురించి, సిగ్నేచర్ ప్రొడక్ట్స్ గురించి, దాంతో బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను అడిగిన దానికి అదేమిచ్చిందంటే అటామీ ఫిలాసఫీ అబ్సల్యూట్ క్వాలిటీ అబ్సల్యూట్ ప్రైస్. సో వీళ్ళు ఈ ఫిలాసఫీని రివాల్వ్స్ అరౌండ్ అటామిక్ క్వాలిటీ అండ్ absolute price, ensuring customers get the highest quality products at the most reasonable price. దిస్ ఫిలాసఫీ ఈజ్ బేస్డ్ ఆన్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వటం జరిగింది. సో ఇది మనకు తెలిసిందే, లేదా కొత్తగా ఎవరన్నా ఉంటే మీరు కూడా తెలుసుకోవచ్చు. సో అటామీ ఫిలాసఫీ ఏంటనంటే అబ్సల్యూట్ క్వాలిటీ అబ్సల్యూట్ ప్రైస్. సో అబ్సల్యూట్ క్వాలిటీ అంటే హయ్యెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని అటామీ మనకు అందిస్తూ ఉంది. అది క్వాలిటీ హయ్యెస్ట్గా ఉన్నప్పుడు ప్రైస్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ అంటే మోస్ట్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది అటామిక్ కంపెనీ చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. ఎంటైర్ ద వరల్డ్ దాని మీద ఉన్నటువంటి ఒపీనియన్ అది ఇక్కడ ఏఐ ద్వారా మనకి ఇవ్వటం జరిగింది. సో ఈ ఫిలాసఫీని అబ్సల్యూట్ క్వాలిటీ అంటున్నారు. ప్రొడక్ట్స్ ఆర్ డెవలప్డ్ విత్ ప్రీమియం ఇంగ్రీడియంట్స్ అండ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ఆఫెన్ కొలాబరేటింగ్ విత్ టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. సో వీళ్ళు అబ్సల్యూట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని ఎట్లా తయారు చేస్తున్నారంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ మనకి రావాలి అని అంటే ఆటోమేటిక్గా అందులో యూస్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా బాగుండాలి. లైక్ ఇప్పుడు నిన్న అందరూ కూడా సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుని నిన్న కనుమ పండుగ మంచిగా వంటలు చేసుకొని శుభ్రంగా తిని ఉంటారు. అయితే ఇప్పుడు లైక్ మీరు ఏదైనా ఒక కర్రీ చేశారు, లేదా మీ ఇంట్లో బిర్యానీ చేశారు, లేదా ఇంకేదన్నా స్వీట్స్ హాట్ ఏదో చేశారు. సో అందులో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైతే క్వాలిటీ ఉంటాయో వచ్చేటువంటి అవుట్పుట్ రిజల్ట్ కూడా క్వాలిటీ ఉంటుంది. సో మనం తక్కువ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము అని అంటే వచ్చేటువంటి రిజల్ట్ కూడా దానికి తగ్గట్లుగానే ఉంటుంది. సో ఇట్స్ కామన్. ఈవెన్ మనం ఏదైనా ఒక హోటల్కి వెళ్ళాము, అక్కడ ఫుడ్ బాగుంది అని అంటే వాళ్ళు యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్, ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తయారు చేయడానికి క్వాలిటీ పదార్థాలు కనుక వాళ్ళు వాడగలిగితే ఫుడ్ బాగుంటుంది. సో తక్కువ రకం నాసి రకం కనుక యూజ్ చేస్తే దాని క్వాలిటీ కూడా అట్లనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఎక్కడైనా అంతే. సో ఇక్కడ వీళ్ళు అబ్సల్యూట్ క్వాలిటీ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఆ విధంగా ప్రీమియంగా ఉన్నప్పుడే అటువంటి ప్రొడక్ట్స్ వస్తాయి. సో హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ని, ప్రీమియం ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అయితే అటామీకి మిగిలిన వాటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ప్రాసెస్, ఆ ప్రాసెస్లో వాళ్ళు యూజ్ చేసేటువంటి టెక్నాలజీ. సో నేను కోల్మార్ బిఎన్హెచ్ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చానండి. అంటే క్వాలిఫై అయితే కంపెనీ కొరియా ట్రిప్ తీసుకెళ్ళినప్పుడు మన మేజర్ ప్రొడక్ట్ సప్లయర్ కోల్మార్ బిఎన్హెచ్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఆ ఫ్యాక్టరీని తీసుకెళ్లారు, చూయించారు మాకు. సో అక్కడ అస్సలు మనిషితోటి పని లేకుండా ప్రోడక్ట్ని తయారు చేసేటువంటి టెక్నాలజీ, మిషనరీ, సైన్స్ని వాళ్ళు అక్కడ యూజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా మనిషి చెయ్యి అనేది తగలకుండా ఆ విధంగా తయారు చేసి ఇవ్వగలుగుతూ ఉన్నారు. సో ఒక్కసారి వాళ్ళు దాన్ని ప్రోగ్రామ్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ కంప్యూటర్లోనే, ఇంక్లూడింగ్ ప్యాకింగ్, బాక్స్ ప్యాకింగ్తో సహా కంప్లీట్గా మీరు మిషన్ తోటే అక్కడ తయారు చేయడం జరుగుతుంది. చాలా వీడియోస్ కూడా మనకి ఉన్నాయి, చిన్న చిన్న వీడియోస్. బ్రష్లు ఎట్లా తయారు చేస్తున్నారు, ఒమేగా 3 ఎట్లా తయారు చేస్తున్నారు, ఎంఓఎం ఎట్లా తయారు చేస్తున్నారు, ఇవన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి. మీరు చూస్తే అర్థమవుతుంది. సో అటువంటి టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. సో దానికి ఇచ్చేటువంటి రా మెటీరియల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాళ్ళు దానికి తగ్గట్లుగా వాళ్ళు అక్కడ ఇచ్చేస్తే అవుట్పుట్ ప్రొడక్ట్ అనేది రావటం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనకి కోల్మార్ బిఎన్హెచ్ కాకుండా ఇంకా చాలామంది ప్రొడక్ట్ సప్లయర్స్ ఉన్నారు. మోర్ దెన్ 70, 70కి పైగా
కంపెనీస్ మనకి ప్రొడక్ట్ని సప్లై చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఓన్లీ అటామీకి మాత్రమే ప్రొడక్ట్ సప్లై చేస్తారు, బయట వాళ్ళకి చేయరు. మనకి ఇచ్చేటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ రకమైనటువంటి క్వాలిటీ, ఆ ఫార్ములా తోటి ఆ ప్యాకింగ్లో తయారు చేసి ఇంకెవ్వరికి కూడా వాళ్ళు ఇవ్వరు. నార్మల్గా కోల్మార్ కంపెనీ చూస్తే 1921 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉందండి. అంటే 100 సంవత్సరాల పైనుంచి వాళ్ళు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అప్పటి నుంచి అటామీ ఉందంటే లేదు. అటామీ వచ్చి 15 ఇయర్స్ అయింది, 2009లో వచ్చింది. సో 15.5 ఇయర్స్ అయింది. సో అట్లా ఇప్పుడు మనకి ప్రోడక్ట్ తయారు చేయడానికి సపరేట్గా ఒక యూనిట్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో అంతకు ముందు వరకు దాదాపు 900 కంపెనీలకి వాళ్ళు ప్రోడక్ట్లు సప్లై చేస్తూ ఉన్నారు. వాటిల్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆంబే, హెర్బా లైఫ్, ఫోర్ లైఫ్, ఎవర్ లివింగ్, మనకు తెలిసినటువంటి పాండ్స్, లోరియల్, జాన్సన్, యూనిలివర్, ఇటువంటి ఎన్నో కంపెనీస్కి ఇంటర్నేషనల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా 900 కంపెనీలకి వాళ్ళు ప్రొడక్ట్ తయారు చేసి ఇస్తూ ఉన్నారు. సో అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ తోటి మన వాళ్ళు టైఅప్ అయ్యి వాళ్ళు వెల్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర క్వాలిఫైడ్ సైంటిస్టులు ప్రొడక్ట్లు తయారు చేయడం జరుగుతూ ఉంటుంది, సైంటిస్టులు. సో ఇప్పుడు మనకి లైక్ నేను హైదరాబాద్లో ఉంటున్నా. హైదరాబాద్లో జీడిమెట్లలో కూడా చాలా ఫ్యాక్టరీలు ఉంటాయి. జీడిమెట్లలో సర్వోత్తమ్ కేర్ అని చెప్పేసి ఒక ఫ్యాక్టరీ ఉంది. సో ఆంబేకి ప్రొడక్ట్ అక్కడ తయారవుతుంది, సర్వోత్తమ్ కేర్. సో వాళ్ళకి హర్యానాలో కూడా కంపెనీ ఉంది. సో ఆ తర్వాత వాళ్ళు యాంబే వాళ్ళు మదురైలో ఒక ప్లాంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యాంబే 75 సంవత్సరాల నుంచి ఉంది. సో అట్లా ఇప్పుడు మనకి ఇండియాలో తయారు చేస్తున్నటువంటి స్పిరిలోనా, అట్లనే రీసెంట్గా వచ్చినటువంటి షిలాజిత్, ఈ రెండు మ్యానుఫ్యాక్చరర్ మీరు కనుక చూస్తే, మీరు ఆ బాటిల్ మీద చూస్తూనే ఉంది, బ్యాక్ఫో ఫార్మా అని చెప్పేసి ఉంటుంది. హర్యానాలో ఉంది కంపెనీ. దాదాపు 45,000 కోట్ల టర్నోవర్ వాళ్ళు ఇయర్లీ చేస్తూ ఉన్నారు. సో అంత పెద్ద కంపెనీ మన వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్గా చూస్ చేసుకొని స్పిర్లోనాని, షిలాజిత్ని తయారు చేసి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో మార్కెట్లోకి వెళ్తే మీకు చాలా రకాల షిలాజిత్ ఉన్నాయి, చాలా రకాలుగా స్పిర్లోనా కూడా ఉన్నాయి. సో దాన్ని తయారు చేసేటువంటి ఫార్ములా, వాళ్ళు యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద డిఫరెంట్ అటామీతో కంపేర్ చేసినప్పుడు. సో మనది క్వాలిటీ పరంగా వెరీ హై ఉంటుంది, ప్రైస్ పరంగా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. సో అట్లా ప్రతి ప్రోడక్ట్ అటామీ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా ఆ విధంగా హై క్వాలిటీలో మనకి తయారు చేసి రీజనబుల్ ప్రైస్లో మనకి అందించడం జరుగుతూ ఉంది. సో అట్లా ఆ ప్రోడక్ట్ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో సెలెక్టెడ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు, సో అటువంటి వాళ్ళతోటే తయారు చేసి మనకి ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ అబ్సల్యూట్ ప్రైస్ గురించి చూస్తే డిస్పైట్ దేర్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆర్ ప్రైస్డ్ కాంపిటేటివ్లీ టు ఎన్షూర్ అఫోర్డబిలిటీ. మన దగ్గర ఇప్పుడు షాంపూ ఉంది. మార్కెట్లోకి వెళ్తే మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారంటే మోర్ దెన్ 20 వెరైటీస్ ఆఫ్ షాంపూస్ అవైలబుల్ ఉంటాయి. మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళండి, డిమార్ట్ ఉందా వెళ్ళండి, రత్నదీప్ ఉందా వెళ్ళండి, లేదా విజేత ఉందా, మోర్ ఉందా, లేకపోతే హెరిటేజ్ ఉందా, ఏ సూపర్ మార్కెట్ ఉంటే ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళేసి ఒకసారి షాంపూలు ఎన్ని ఉన్నాయి, వాటిల్లో వెరైటీస్ ఏమున్నాయి గమనించండి. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో వీటన్నిటి పని ఏంటి అనేది చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క బెనిఫిట్ మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. వాటన్నిటిని మీరు కంబైన్డ్గా యూస్ చేయాలి అనుకున్నా మన ఒక్క షాంపూ యూస్ చేసినా ఒకటే. సో అంత హై క్వాలిటీ మార్కెట్లో ఉన్నటువంటి వాటితోటి కాంపిటేటివ్గా ఒకటే ప్రోడక్ట్ని అఫోర్డబుల్ ప్రైస్లో మనకి అటామీ అందిస్తూ ఉంది. సో వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు అంత హై క్వాలిటీ ప్రోడక్ట్ని అన్ని బెనిఫిట్స్ తోటి అంత రీజనబుల్ ప్రైస్లో ఎలా ఇవ్వగలుగుతున్నారంటే వీళ్ళు ఫాలో అయ్యేది మాస్ మాస్టేజ్, మాస్ ప్లస్ ప్రెస్టేజ్. అంటే మాస్ వేలో ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు. లైక్ ఇప్పుడు నాకు ఒక చైర్ కావాలండి, నేను ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్ళాను. సో వాళ్ళు దాని కాస్ట్ ఎంత చెప్పారని అంటే 2,200 చెప్పారు. సో నాకు ఆ చైర్స్ ఎక్కువ కావాలి, నాకు దాదాపు ఒక 30 చైర్స్ కావాలి. సో నేనేం చేశానంటే
హోల్సేల్ షాప్కి వెళ్ళా. సో వాళ్ళు ఎంత చెప్పారంటే 1200 చెప్పారు. ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఒక్కొక్క చైర్కి 1000 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది. అయితే నేను ఆ హోల్సేలర్ దగ్గర నాకు 30 కాదండి 100 చైర్స్ కావాలి అని చెప్పాను. అతను ఏమన్నాడంటే ఇంకా కొంత తగ్గించి 1100కి ఇస్తానండి అన్నాడు. అంటే ప్రైస్ తగ్గిందా? సో అట్లానే ఇక్కడ ఏదైతే వీళ్ళు ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకు అందిస్తూ ఉన్నారో పెద్ద మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. లైక్ ఇప్పుడు మన ఎమోహిమ్ ఉంది. ఎమోహిమ్ అటామీలోకి రాకముందు ఒక బాక్సులో 30 ప్యాకెట్స్ ఉంటాయి. దాని కాస్ట్ చూసుకుంటే 50,000 పైన ఉంది. అయితే ఆ కేరీ వాళ్ళతోటి మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు టైఅప్ అయినప్పుడు ఎంఓఎంని నేను మార్కెటింగ్ చేస్తాను అన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటి అని అంటే ఇది 2009 హిస్టరీ అండి. నేను 1,00,000 బాక్సులు ఒక సంవత్సరంలో రిటైల్ చేస్తా. అయితే నాకు ప్రైస్ తగ్గాలి అని చెప్పేసి అడగటం జరిగింది. సో అప్పుడు ఏం చేశారంటే హాఫ్ ప్రైస్ వాళ్ళు ఇచ్చారండి. 50,000 ఉన్నది 25,000 రూపాయలకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేబీ అప్రాక్సిమేట్లీ ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నా. సో ఆయన ఇచ్చిన కమిట్మెంట్ ఏంటి? అంత ముందు వరకు కూడా వాళ్ళు ఏంటంటే 10లలో 20లలో వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. దానికంటూ సపరేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా లేదు. ఏదో కోల్మార్ తోటి టైఅప్ అయ్యి వాళ్ళు దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి 50,000 పెట్టి ఎవరు కొంటారండి? అంత కొనగలిగేటువంటి క్యాపబిలిటీ ఉండాలి కదా, అటువంటి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. సో అట్లా మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు కూడా ఆ ప్రోడక్ట్ ఆయనకి అవసరం ఉంది, ఆయన హెల్త్ పరంగా దాన్ని కొన్నారు, యూజ్ చేశారు. వచ్చినటువంటి రిజల్ట్ చూసి వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఆ ప్రోడక్ట్ని ఈరోజు మన దాకా వచ్చేటట్టు చేయగలిగారు. అట్లా 2009లో 1,00,000 బాక్సులు నేను సేల్ చేస్తానని కమిట్మెంట్ తీసుకొని దానికోసం ఇప్పుడు 1,00,000 బాక్సులు చేయాలంటే ఖచ్చితంగా నెలకి నియర్లీ ఒక 10,000 బాక్సులు అన్ని చేయాలి అని అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి ప్రోడక్ట్ని తయారు చేసి ఆ రకంగా ఆయన దాన్ని చేసి చూపించడం జరిగింది. సో ఆ కమిట్మెంట్ ఆయన ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ప్రైస్ కూడా తగ్గించారు. ఇంకా ఆ తర్వాత చూస్తే 2010లో అమెరికాలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత జపాను, కెనడా, ఇట్లా ఇండియా, చైనా, ఇవాళ జర్మనీ, దాదాపు 58 దేశాల్లో ప్రోడక్ట్ అనేది అందుబాటులో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్టు మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి కోల్మార్ బిఎన్హెచ్ ఉంది, కొరియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. అయితే సేల్స్ పెరుగుతుంది కదా, బిజినెస్ పెరుగుతుంది. ఒక కొరియాలోనే 1,00,000 బాక్సులు పోయినాయి. ఇప్పుడు ఇన్ని దేశాలు ఉన్నప్పుడు ఇంకా ఎన్ని బాక్సులు పోతా ఉన్నాయి? సో ఆ విధంగా హైయెస్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి తగ్గట్లుగా వాళ్ళు రా మెటీరియల్ని వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటా ఉన్నారు, బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు. సో అట్లా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సో అట్లా క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఎమోహిమ్ అనేది 52,500 బాక్సులు ఇండియాలోని సేల్ అయినాయండి ఇప్పటికి. సో ఆ విధంగా దాని క్వాంటిటీ అంటే యూసేజ్ పెరిగింది, కొనేవాళ్ళు పెరిగారు, యూజ్ చేసేవాళ్ళు పెరిగారు. సో అంత ప్రొడక్షన్ వాళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైస్ని కంట్రోల్ చేయగలుగుతూ ఉన్నారు. సో అందుకనే ఇండియాకి ప్రొడక్ట్ వచ్చేసి 4 సంవత్సరాలైనా ఏ ప్రోడక్ట్ కూడా రేటు పెరగలేదు. ఇండియాలో లాంచ్ చేసినప్పుడు ఏదైతే సేల్స్ జరిగిందో ఇవాళ చూస్తే దానికి 4 టైమ్స్ జరుగుతూ ఉంది. అంటే పెరిగింది, సేల్స్ పెరిగింది. ఎగ్జాంపుల్కి ఓన్లీ మన టీం వరకే చూసుకున్నా ఒక 3.5 years బ్యాక్ నేను ఒక్కనే స్టార్ట్ చేశాను. నాకు కావాల్సిన ప్రోడక్ట్లు నేను కొనుక్కొని వాడుకుంటున్నా. ఇవాళ నా టీం చూస్తే మోర్ దెన్ 1,400 మెంబర్స్, 1,400 మంది ఉన్నారు. నా ద్వారా కస్టమర్స్ ప్రోడక్ట్ ఎంతమంది యూజ్ చేస్తున్నారంటే దానికి ఒక 3-4 టైమ్స్ నియర్లీ 5,000 మెంబర్స్ ఉంటారు. 5,000 మందికి పైగా నా ద్వారా మెంబర్స్ అయితేమి కస్టమర్స్ అయితేమి రావటం జరిగింది. సో వీళ్ళందరిలో ఎక్కువ మంది పేస్టు, బ్రష్, స్పిర్లోనా, షాంపూ ఇటువంటి యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే నా ద్వారా నేను ఒక్కడిని వచ్చా 4 సంవత్సరాల క్రితం, ఇవాళ నా ద్వారా 5,000 మంది ప్రొడక్ట్ కొంటున్నారు, వాడుతున్నారు.
సో వీళ్ళందరికీ ప్రొడక్ట్ సప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా కంపెనీకి లాభం రావటం జరుగుతూ ఉంది. కంపెనీకి కావాల్సినటువంటి బిజినెస్ పెరిగింది, టర్నోవర్ పెరిగింది, క్వాంటిటీ కస్టమర్స్ పెరిగారు. సో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి క్వాంటిటీ కూడా పెరిగింది. సో ఆ వచ్చేటువంటి ప్రాఫిట్లో వాళ్ళు రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతున్నా, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతున్నా, సప్లై కాస్ట్ పెరుగుతున్నా, వచ్చేటువంటి ప్రాఫిట్లో నుంచి వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు నేను 50 చైర్స్ కొన్నా, 30 చైర్స్ కొన్నా ఒకే వెహికల్లో వచ్చేస్తాయి, 50 చైర్స్ కొన్నా ఒకే వెహికల్లో వచ్చేస్తాయి. సో అక్కడ ట్రాన్స్పోర్టేషన్ సేమ్ కాస్ట్, ఎక్స్ట్రాగా ఇంకొక 20 చైర్స్ వచ్చేస్తూ ఉన్నాయి. సో దానికి వాళ్ళు ఏం చేశారంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏదైతే ఉందో మొత్తానికి డివైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అట్లానే ఇక్కడ కూడా ఎక్కువ క్వాంటిటీ ప్రొడక్ట్ రావటం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, ఎక్కువ మంది యూజ్ చేయడం ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి ప్రాఫిట్ పెరుగుతుంది. సో దాంతో ఆ ప్రైస్ని కంట్రోల్ చేయటం అనేది జరుగుతూ ఉంది. కానీ బయట మార్కెట్లో చూస్తే, మీరు ట్రెడిషనల్ మార్కెట్లో మీరు ఇప్పుడు పొద్దున్నే లేచి పాల ప్యాకెట్లు వేస్తూ ఉంటారు చూడండి, గమనించండి. న్యూస్ పేపర్ కావచ్చు, పాల ప్యాకెట్లు కావచ్చు, మీరు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ మీరు కొనేటువంటి ప్రతి వస్తువు కూడా, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి పాల ప్యాకెట్ తీసుకుంటే ఇప్పుడు 2025లో మనం ఉన్నాం. 2000 ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో 24లో అదే ప్రైస్ ఉందండి, డెఫినెట్గా పెరిగింది. 22లో అదే ప్రైస్ ఉందా, డెఫినెట్గా పెరిగింది. సో ఇవాళ ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ చూసుకుంటే కాస్ట్ ఇంచుమించు 40 రూపీస్ ఉంది. లాస్ట్ ఇయర్ మీరు మీకు అవగాహన ఉంటే మీరైనా కంపేర్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఒక బ్రాండ్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చండి. సో అమూల్ మిల్క్ పాల ప్యాకెట్ ఏదైతే ఉందో 2022లో అమూల్ బఫెలో మిల్క్ 1 లీటర్ కాస్టు 64 రూపాయలు ఉంది. 2023లో 68 రూపాయలు అయింది, 4 రూపాయలు పెరిగింది లీటర్కి. 2024లో 71 రూపాయలు, మళ్ళీ 3 రూపాయలు పెరిగింది. మీరు ఏదైనా తీసుకోండి, వాటిల్లో ఇంకా అమూల్ బఫెలో, గోల్డ్, శక్తి, కౌ మిల్క్, తాజా రకరకాలుగా ఉంటాయి. మనం ఏమంటాం వాటిని, ఫుల్ క్రీము లేకపోతే నార్మల్ ఇట్లా అనుకుంటా ఉంటాం. సో ఇట్లా పొద్దున లేచి మనం వాడేటువంటి పాల ప్యాకెట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా రేట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ మధ్య ఇదేదో కంపెనీ వచ్చింది, లైక్ చిరంజీవి గారు యాడ్ ఇస్తూ ఉన్నారు, కంట్రీ కంట్రీ మిల్క్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, 450 ml ఇస్తున్నారు ఇదే ప్రైస్లో. వాళ్ళు ఏం చేశారు, క్వాంటిటీ తగ్గించారు, హాఫ్ లీటర్ బదులు 450 ml ఇస్తున్నారు. ప్రైస్ వీళ్ళు ఇచ్చేటువంటి ప్రైస్లోనే ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక ప్యాకెట్ ఇంత కాస్ట్, వీళ్ళు ఏదైతే కాస్ట్ అమ్ముతున్నారో అదే కాస్ట్, అక్కడ 50 ml తగ్గుతుంది. సో ఇట్లా మార్కెట్లో ట్రెడిషనల్గా ఉన్నటువంటి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ అయ్యేటువంటి ఖర్చును బట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కావచ్చు, రా మెటీరియల్ కాస్ట్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే ఆపరేషన్స్ కాస్ట్ కావచ్చు, వీటన్నిటితోటి కంపేర్ చేసుకొని ప్రైస్ అనేది పెంచడం జరుగుతూ ఉంది. సో అట్లా ప్రొడక్ట్ ప్రైస్ అన్న పెరుగుతుంది, లేదా క్వాంటిటీ అన్న తగ్గుతుంది, ఇంకా లేదనంటే కొన్ని కంపెనీస్ క్వాలిటీ తగ్గించేస్తూ ఉన్నాయి. తక్కువ రేట్లో రా మెటీరియల్, తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి రా మెటీరియల్ కొనేసి, ఆల్రెడీ మాకంటూ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మేము బిజినెస్ చేసుకోవచ్చు, అలవాటు పడిపోయారు, వాళ్ళు మా బ్రాండే కొంటారు, అట్లాగా అనెథికల్గా క్వాలిటీ తగ్గించేసి తక్కువ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తోటి అదే ప్రోడక్ట్ని తయారు చేసి అదే కాస్ట్లో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. బట్ మీరు మన ఎంఓఎం చూడండి, యాక్చువల్గా 12,449 ఉన్నటువంటి ప్రైసు ఇవాళ 10,620 రూపాయలకే ఇస్తా ఉన్నాం. సో ప్రైస్ ఇంకా తగ్గింది, ఎందుకనంటే యూజ్ చేసే వాళ్ళు పెరిగారు. ఇది లాంచ్ అయినప్పుడు అంత బిజినెస్ లేదు, ఇవాళ యూజ్ చేసే వాళ్ళు పెరిగారు. సో ఆ కారణంగా
కంపెనీకి వచ్చేటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకొని ప్రైస్ పెరగకుండా మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది అటామిక్ ఫిలాసఫీ అండి. సో అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్ అని అంటే ఇది మ్యాటర్. సో దీన్ని అర్థం చేసుకుంటే ఎవరైతే క్వాలిటీ ప్రొడక్ట్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత మాట్లాడకుండా దీన్ని కంటిన్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద అటామిక్ ప్రొడక్ట్ ఫిలాసఫీ, అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ప్రొడక్ట్ కాస్ట్ ఉంది? మీరు ఆ ప్రొడక్ట్ కొన్నారా? యూజ్ చేశారా? ఏ క్వాలిటీ ఉందో చెక్ చేశారా? ఎన్ని రోజులు వస్తుందో ట్రై చేశారా? దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది చూసారా? ఎక్స్పీరియన్స్ చేయగలిగారా? సో అది చేయగలిగితే మీకు ప్రతి ఒక్క ప్రొడక్ట్, వాట్ ఎవర్ ద ప్రొడక్ట్, మీరు ఇవాళ ఎంఓఎం కాస్ట్ అనే వాళ్ళు ఉన్నారు, యూజ్ చేస్తే దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ తెలుస్తాయి. అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ కాస్ట్ అన్నారు, యూజ్ చేస్తే అది స్కిన్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుందో మీరు చూడొచ్చు. ఈవెన్ చిన్న ప్రోడక్ట్ అండి, స్పిరిలోనా, దాన్ని యూజ్ చేసినా కానీ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడం జరిగింది. సో అట్లా ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి క్వాలిటీ పరంగా హై ఉంది, ప్రైస్ పరంగా రీజనబుల్గా ఉంది, రిజల్ట్స్ పరంగా వీఆర్ ద బెస్ట్ అనే విధంగా ఉంది. సో దాన్ని అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అయితే నేను ఇక్కడ ఏఐని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద అటామీ సిగ్నేచర్ ప్రొడక్ట్స్? అటామీలో ఉన్నటువంటి సిగ్నేచర్ ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే అల్టిమేట్గా అదేమిస్తుంది? ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. హెల్త్ కేటగిరీ, స్కిన్ కేరు, పర్సనల్ కేరు, హోమ్ కేరు. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. వాటిల్లో సిగ్నేచర్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే హెల్త్ కేర్లో అటామీ ఎమోహెము, అటామీ ప్రోబయోటిక్స్ అంటే మన న్యూట్రాసిటికల్ మిక్స్, అటామీ విటమిన్ సి మనకి ఇక్కడ లాంచ్ అవ్వలేదు, ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంది. సో బట్ ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ మాఫియా కారణంగా దాన్ని లాంచ్ అవ్వకుండా ఏదో ఒక రకంగా అడ్డుపట్టడం అనేది జరుగుతూ ఉంది. సో ఎందుకనంటే మన దగ్గర ఉన్నటువంటి ఎమోహిము, విటమిన్ సి కనుక అందరూ కనుక యూజ్ చేశారు అని అంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య 99% తగ్గిపోతుందండి. సో అటువంటి రిజల్ట్స్ అవి ఇస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఆ ప్రోడక్ట్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది హెల్త్ కేర్లో. అదే స్కిన్ కేర్లో చూస్తే అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్, అటామీ ఫేమ్ స్కిన్ కేర్ సెట్, అటామీ సన్ స్క్రీన్ లోషన్. సో ఇవి మూడు కూడా అవి స్కిన్ కేర్లో ఇవ్వటం జరిగింది. అట్లనే పర్సనల్ కేర్లో చూస్తే అటామీ టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్, అల్టిమేట్గా అందరికీ తెలిసిన విషయమే. అటామీ పర్సనల్ కేర్ ప్రోడక్ట్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది పేస్టు, బ్రష్, షాంపూ, బాడీ క్లెన్జర్. సో ఇక్కడ కూడా అదే ఇవ్వటం జరిగింది. అటామీ టూత్ పేస్టు, అటామీ టూత్ బ్రష్, అటామీ హెర్బల్ బాడీ క్లెన్జర్, అటామీ షాంపూ. సో వీటిని అది ఇవ్వటం జరిగింది. హోమ్ కేర్లో చూస్తే డిష్ వాషింగ్ లిక్విడ్, డిటర్జెంట్ లిక్విడ్. సో ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ కూడా ఇది ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. సో దోస్ ఆర్ ద సిగ్నేచర్ ప్రొడక్ట్స్. సో ఇట్లా ఈ ప్రొడక్ట్స్ని మనం చూస్ చేసుకొని బిజినెస్ని డెవలప్ చేసుకోగలిగితే వీటి గురించి మీరు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదండి. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ప్రొడక్ట్స్ గురించి విన్న వాళ్ళు ఉన్నారు, యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బెనిఫిట్స్ పొందిన వాళ్ళు ఉన్నారు, దాని గురించి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లా ప్రోడక్ట్ తోటి మనం కనెక్ట్ అవ్వాలి. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా కమ్యూనికేట్ చేశారనంటే మీకు అక్కడి నుంచి నెగిటివ్ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ మీరు ప్రొడక్ట్స్ తోటి కనుక కనెక్ట్ అవ్వగలిగితే, ఇక్కడ సిగ్నేచర్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఒక 10 చూపించాం. ఈ 10 ప్రొడక్ట్స్ మీ దగ్గర అవైలబిలిటీ పెట్టుకొని ఆ ప్రొడక్ట్ తీసుకెళ్ళి, లేదా ఈ 10 ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేసేవి చూపించేసి మీ ఇంటికి కొంతమందిని పిలిచి లేదా సందర్భోచితంగా వచ్చినప్పుడు వాళ్ళతోటి వాటి గురించి మాట్లాడినా, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా డెఫినెట్గా ఆ ప్రోడక్ట్ వాళ్ళు కొని యూజ్ చేయడం జరుగుతుంది. సో మనం యూజ్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో అట్లా వీటితోటి మంచి బిజినెస్ చేసుకోవచ్చు. సో అయితే నేనేమడిగా, హౌ టు డెవలప్ అటామీ బిజినెస్ విత్ దీస్, అంటే ఈ సిగ్నేచర్ ప్రొడక్ట్స్ తోటి, ఈ క్వాలిటీ తోటి, అంటే ఈ ఫిలాసఫీ తోటి ఎట్లా నేను బిజినెస్ను డెవలప్ చేసుకోవచ్చు అని అడిగితే అది ఏం చెప్తుంది? కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 7 పాయింట్స్ ఉన్నాయి.
ఫస్ట్ వన్ ఏంటి? ప్రొడక్ట్ నాలెడ్జ్. సో ఫెమిలరైజ్ యువర్ సెల్ఫ్ త్రూ విత్ అటామీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ బెనిఫిట్స్. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ రావాలి అని అంటే ఆ ప్రోడక్ట్ మనం యూజ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. సో దాని గురించి మనం తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్. అప్పుడే అటామీ బిజినెస్ జరుగుతుంది. మీకు అటామీ బిజినెస్ జరగటం లేదు అని అంటే మీ దగ్గర ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు, మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేయటం లేదు. సింపుల్గా గుడ్డిగా అది చెప్పొచ్చు అండి. మీరు జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయింది అనేది తర్వాత సంగతి. ఇన్ని రోజులు అయింది, ఎన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నారు? ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను జాయిన్ అయ్యి ఇంచుమించు 3.5 years అయింది. మన దగ్గర మీరు షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే 94 ప్రొడక్ట్స్ ఏమో చూపిస్తుంది. మా ఇంటికి ఎప్పుడైనా రండి, ఎవరైనా రండి, మా ఇంట్లో యూజ్ చేస్తా 70 ప్రొడక్ట్స్ మినిమం ఉంటాయి. 70. నూనె ఉంది, అయిపోయిన బాటిల్ ఉంటుంది. సో అటువంటి కాదనుకున్నా రీసెంట్గా వచ్చిన కొత్త ప్రొడక్ట్స్, మొన్న వచ్చినటువంటి శిలాజిత్ పెట్టుకుని యూజ్ చేస్తున్నాం, అలాస్కా ఈ ఒమేగా 3 యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఏది లాంచ్ అయినా ఆ ప్రోడక్ట్ని కొనుక్కొని పర్సనల్గా యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లా మనం ఎన్ని ప్రొడక్ట్లు అయితే మనం వాడగలుగుతామో, ఎన్ని ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ అయితే మన దగ్గర ఉంటుందో, వాటి గురించి మనం ఎంతైతే నేర్చుకోగలుగుతామో అంత తక్కువ టైంలో ఇక్కడ మనం సక్సెస్ అవ్వటం కూడా జరుగుతుందండి. సో మీరు టైం పడుతుంది, ఇంకా నాకు డబ్బులు రావట్లేదు, నేను డెవలప్ అవ్వట్లేదు, నేను సేల్స్ మాస్టర్ కావట్లేదు అని అంటే మీరు అన్ని ప్రోడక్ట్లు వాడట్లేదు, అంత టైం కూడా ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు. సింపుల్, గుడ్డు గుర్తు అంతే. మీరు ప్రోడక్ట్లు యూజ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా దాని గురించి మాట్లాడతారు. మీరు ఒక్కొక్క స్టెప్, ఏజెంట్ అవుతారు, స్పెషల్ ఏజెంట్ అవుతారు, డీలర్ అవుతారు, ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు, సెమీ సేల్స్ మాస్టర్ అవుతారు, సేల్స్ మాస్టర్ అవుతారు, డైమండ్ మాస్టర్ కూడా అవుతారు. సో ఇవాళ నేను డైమండ్ మాస్టర్ పొజిషన్లో ఉన్నాను, ఆటో సేల్స్ మాస్టర్ పొజిషన్లో ఉన్నాను అని అంటే అన్ని ప్రోడక్ట్లు నేను వాడుతున్నా, అంత ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది, వాటి గురించి అంత నేర్చుకుంటున్నా కాబట్టి అవుతాను. సీరియస్లీ, దిస్ ఈజ్ ద సీక్రెట్, సక్సెస్ సీక్రెట్, ఇంకేం లేదు. సో అట్లా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఇది యూజ్ చేయడం ద్వారా వస్తుంది. యూజ్ ద ప్రొడక్ట్ పర్సనల్లీ టు గెయిన్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. నా దగ్గర చాలా టెస్ట్ మోనీస్ ఉన్నాయండి. నా దగ్గర నేనే ఒక టెస్ట్ మోనీ. వెయిట్ తగ్గున్నాము, మాకు ఒక పాప పుట్టింది ఆల్మోస్ట్ 8-9 years తర్వాత. నిన్న బ్రహ్మాండంగా 6వ నెల 6వ రోజు అని చెప్పేసి అన్నప్రాసనం కూడా చేసుకున్నాం. చాలా హెల్దీగా ఉంది. మా మిస్సెస్కి నియర్లీ 40 years అయినా ఫీడింగ్ బ్రహ్మాండంగా ఉంది. ఇంతవరకు పాపని వ్యాక్సిన్స్కి తప్పించి దేనికి కూడా బయటికి తీసుకెళ్ళాను. సో కారణం మన ప్రోడక్ట్లు యూజ్ చేయడం ద్వారా పాప పుట్టింది. ఇవాళ ఇచ్చేటువంటి ఫీడింగ్ కూడా మన ప్రోడక్ట్లు యూజ్ చేయడం ద్వారా సఫిషియెంట్గా ఉంది. సో చాలామంది మనం చూస్తున్నాం. ఒకసారి గైనకాలజీ హాస్పిటల్కి వెళ్ళేసి చూడండి, మీ దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కైనా వెళ్ళి చూడండి, ఎంత కాంప్లికేషన్స్ తోటి అక్కడికి పేషెంట్స్ వస్తున్నారో చూడండి. సో కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ వాళ్ళ బేబీ గ్రోత్ సరిగా లేదు, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్పేసి అబార్షన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. డెలివరీ అయిన తర్వాత పిల్లల ఎదుగుదల సరిగా లేదు, ముందే డెలివరీ అయింది, లేకపోతే తల్లికి ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చింది, ఇట్లా రకరకాలుగా లక్షలతో మన ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా వీఆర్ హ్యాపీ. సో అటువంటి మన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇది ఫస్ట్ హ్యాండ్. దాంతో మనం ఎవరినైనా సరే ఈజీగా వాళ్ళని ఒప్పించగలుగుతాం. అక్కడికి వెళ్ళి కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళని బలవంత పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మన దగ్గర మంచి ఎక్స్పీరియన్స్ కనుకుంటే, మంచి ఎక్స్పీరియన్స్ మనకి ఎప్పుడు వస్తుంది? మనం ప్రోడక్ట్ వాడితే వస్తుంది. సో ప్రోడక్ట్ వాడటం ద్వారా, వాటి గురించి తెలుసుకోవడం ద్వారా ఇక్కడ ఫస్ట్ స్టెప్ బిజినెస్ డెవలప్ అవుతుంది. సెకండ్, బిల్డ్ ఏ నెట్వర్క్. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ మోడల్. సో డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ అని అంటే మనం ఇక్కడ ఒక నెట్వర్క్ని తయారు చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలి? షేర్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసుకోమని చెప్తున్నారు. అంతేగాని ప్రోడక్ట్ అమ్మమని చెప్పట్లా, జనాల్ని జాయిన్ చేయమని చెప్పట్లా. షేర్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలుగుతామో, ఇవాళ నేను మోస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తూ ఉంటా. ఈ మధ్య కొంత కాంటాక్ట్ లిస్ట్ పెంచుకోవాలని చెప్పేసి అటెండ్ అవుతా ఉన్నా. వెళ్ళినప్పుడు
నువ్వు చాలా సన్నగా ఉన్నావు, చాలా గ్లామర్గా ఉన్నావు, చిన్నపిల్లలా కనపడుతున్నావు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. కారణం, ప్రోడక్ట్ జెన్యున్గా యూస్ చేస్తున్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి షేర్ చేసుకుంటే, ఎవరితోటి, మన ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, సోషల్ గ్రూప్స్, మనకి ఏదైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అటువంటి గ్రూప్స్లలో మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఇక్కడ నెట్వర్క్ని మనం తయారు చేసుకోగలుగుతాం. ఫోకస్ ఆన్ ద బెనిఫిట్స్ అండ్ ద క్వాలిటీ ప్రైస్ క్వాలిటీ ప్రైస్ బ్యాలెన్స్ ఆఫ్ అటామీ ప్రొడక్ట్స్. ఎప్పుడు కూడా మనం నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రోడక్ట్ వాడటం ద్వారా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయో మనం తెలియజేయాలి. ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ వీళ్ళు ఎటువంటి రీజనబుల్ ప్రైస్లో అందిస్తున్నారో వాళ్ళకి తెలియజేయాలి. అప్పుడు నెట్వర్క్ బిల్డ్ అవుతుందండి. వెళ్ళి నీకు ఆధార్ కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా, పంపించు, జాయిన్ చేసేస్తా, ఏమీ రాదండి. మీరు 1,00,000 మందిని రిజిస్ట్రేషన్ చేసినా రూపాయి కూడా రాదు. అదే మీకు ఒక్కరు ప్రోడక్ట్ కొన్నా పివి యాడ్ అవుతుంది, దాంతో మీకు డబ్బులు వస్తాయి. సో జాయినింగ్ తోటి చేసేటువంటి బిజినెస్ అటామీ కాదు, ప్రోడక్ట్ యూజ్ చేయాలి. అది మీరు పర్సనల్గా ప్రోడక్ట్ ఇస్తారా, వాళ్ళని రిజిస్టర్ చేసి వాళ్ళ ఐడి మీద కొనుక్కోమని చెప్తారా, అది ఇక్కడ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడం అంటే. పర్సనల్గా మీరు ప్రోడక్ట్ ఇస్తే మీ పర్సనల్ పివి పెరుగుతుంది, మీ కస్టమర్ నెట్వర్క్ని మీరు క్రియేట్ చేసుకుంటారు. దాంతో ఏమవుతుంది, రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఎవరైతే రిపీటెడ్గా ప్రొడక్ట్స్ కొంటున్నారో వాళ్ళకి ఏం చేయాలి, అటువంటి వాళ్ళకి ఐడి రిజిస్ట్రేషన్ చేయాలి, ప్రోడక్ట్ కొనుక్కోమని చెప్పాలి. అట్లా బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది, నెట్వర్క్ తయారవుతుంది. థర్డ్ పాయింట్, లేవరేజ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు ఏఐ తోటి దీన్ని నేను తయారు చేసి మీకు చెప్తా ఉన్నా. సో ఇట్లా మనకున్నటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని మన బిజినెస్ని లెవరేజ్ చేసుకొని డెవలప్ అవ్వాలి. సో అంతేగాని యూట్యూబ్లో వీడియోలు చూస్తా టైం వేస్ట్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తా, ఫేస్బుక్లో రీల్స్ చూస్తా, ఎవరిదో సోది మనకెందుకండి? మనమేంటి? నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, జనవరి 1 వచ్చింది లేదా నిన్న పండగ వచ్చింది, 4 రోజులు పండగ, మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయగలిగారా మీకు నచ్చినట్లుగా? మీ పిల్లలు ఉంటే మీ పిల్లలకి మంచి బట్టలు కొన్నారా? మీరు కొత్త బట్టలు కొనుక్కున్నారా? మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్కి, లైక్ ఇప్పుడు గుడికి వెళ్ళాలి, వెళ్ళగలిగారా? సో ఇవన్నీ వదిలేసి వాళ్ళట్లా వీళ్ళట్లా సెలబ్రిటీస్ గురించి, లేకపోతే సినిమాల గురించి, పాలిటిక్స్ గురించి, ఎవరి గురించో మనకి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకండి? సో ఇక్కడ సోషల్ మీడియాను ఉపయోగించుకొని రీల్స్ తిప్పుతూ ఉంటే వస్తూ ఉంటాయి. మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోవాలి లేదా మీ చెయ్యి నొప్పి పుట్టాలి, అంతే తప్పించి అవి దానికి నో ఎండ్, అంతం అనేది లేదు. మీరు చూసిన రీల్ చూడకుండా మళ్ళీ వస్తుంది, లేదా దాన్ని ఎవరన్నా మళ్ళీ పోస్ట్ చేస్తేనే వస్తుంది తప్పించి సేమ్ రీలు సేమ్ పర్సన్ నుంచి రాదు. అంత టైం మనం వేస్ట్ చేసుకోవచ్చు. అదే వాటిని ఉపయోగించుకొని మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ను వాడుకొని కస్టమర్స్ని పెంచుకోవచ్చు, వరల్డ్ వైడ్గా కస్టమర్స్ని తయారు చేసుకోవచ్చు. ఫేస్బుక్ని ఉపయోగించుకొని మనం నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు, ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా బిల్డ్ చేసుకోవచ్చు. వాట్సాప్ని ఉపయోగించుకొని, వాట్సాప్ గ్రూప్ని ఉపయోగించుకొని మన కస్టమర్స్ని, నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో వాటిని లెవరేజ్ చేసుకొని మనం ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి. సో వాటిలో మనం క్రియేట్ ఎడ్యుకేషనల్ కంటెంట్. ఇప్పుడు ఈ మీటింగ్కి చెప్పాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఏఐ తోటి తయారు చేసి మీకు చూపిస్తాను. సో ఇట్లా వీటితోటి పీపీటీలు చేసుకోవచ్చు, వీడియోస్ చేసుకోవచ్చు, మనం వీడియోస్ తయారు చేసుకొని వాటిని పోస్ట్ చేసుకోవచ్చు, టెస్టిమోనీస్ రికార్డ్ చేసి మనం పంపించవచ్చు. మీరు మీరు ఎవరికైనా ప్రోడక్ట్ ఇచ్చారు లేదా మీకే మంచి రిజల్ట్ వచ్చింది, రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు. అవి చూసిన వాళ్ళు ఎవరో ఒకరు కమ్యూనికేట్ చేస్తారు. సో అట్లా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని బిజినెస్ని లేవరేజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, అటామీ అటెండ్ అటామీ సక్సెస్ అకాడమీ అండ్ సెమినార్స్. సింపుల్ షార్ట్ కట్ అండి. బిజినెస్లో ఒక లీడర్గా మీరు ఎదగటానికి, నిలబడి ఉండి మీరు సేల్స్ మాస్టర్ అవ్వాలన్నా, డైమండ్ మాస్టర్ అవ్వాలన్నా, ఒక్కొక్క పొజిషన్ అచీవ్ చేసుకుంటూ వెళ్ళటానికి ద కౌంట్ ఆఫ్ అటెండింగ్ సెమినార్స్, ఎన్ని సెమినార్స్ మీరు అటెండ్ అవుతున్నారు ఆ కౌంట్ మీద మీరు డిపెండ్ ఉంటుంది. డెఫినెట్లీ నేను రాసిస్తా అండి, కావాలంటే మీరు ఒక్క సంవత్సరంలో 4 సెమినార్స్ అటెండ్ అవ్వండి, మీరు ఆ సంవత్సరం ఖచ్చితంగా సేల్స్ మాస్టర్ అవుతారు.
మీరు 2 సంవత్సరాల్లో 8 సెమినార్స్ అటెండ్ అవ్వండి. డెఫినెట్గా మీరు డైమండ్ మాస్టర్ అవుతారు. సో దట్ ఈస్ ద సీక్రెట్ అండి. మీకు ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ సీక్రెట్ షార్ట్ కట్ ఏంటి అని అంటే సెమినార్స్ మీరు అటెండ్ అవ్వడం. మీరు త్వరగా సక్సెస్ అవ్వాలా, త్వరగా ఆ పొజిషన్స్ అచీవ్ అవ్వాలా, అన్ని సెమినార్స్ కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సార్ ఢిల్లీ రావాలి నా సెమినార్కి, నేను ఢిల్లీ 20 సార్లు పోయానండి. కాబట్టి ఇవాళ ఒక ఆటో సేల్స్ మాస్టర్గా, ఒక ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్గా, అటామీ ఇండియాలో ఒక ప్రీమియం కోర్ మెంబర్గా ఉన్నాను. అన్నిసార్లు పోయాను కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం, ఆ పొజిషన్ అచీవ్ చేయగలుగుతా ఉన్నాం, మేనేజ్ చేస్తూ ఉన్నాం. సో అట్లా మీరు ఎన్ని సెమినార్స్ అయితే అటెండ్ అవుతారో, దానికోసం టైం ఏదైతే పెడతారో ఖచ్చితంగా ఖర్చు కూడా అవుతుంది, పెట్టాలి. మళ్ళీ రేపు 4, 5, 6 3 రోజులు ఢిల్లీలో ఉండాలి. పోయి రావడానికి 10, 11 వేలు ఫ్లైట్ టికెట్స్, 3, 4 వేలు ఖర్చు. అకామిడేషన్ వాళ్ళదే, ఫుడ్ వాళ్ళదే. బట్ ఎయిర్పోర్ట్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే మీటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి రావాలి, 2,000 క్యాబ్కి అవుతుంది. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఇంటికి రావాలి, దానికి ఒక 2,000 అవుతుంది, 4,000 ఖర్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి ఫుడ్, అకామిడేషన్ మొత్తం కంపెనీదే ఉంటుంది, 3 డేస్. సో ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తేనే నేను కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను, నేను కూడా మీతోటి ఏదైనా చెప్పగలుగుతా. సో దయచేసి సెమినార్స్ అటెండ్ అవ్వటానికి టైం కేటాయించుకోండి, వాటి ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకోండి, డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండండి వాటి కోసం. రేపు ఫిబ్రవరి 14న గుంటూరులో ఒక 1 డే సెమినార్ ఉంది. ప్లాన్ చేసుకోండి ఇప్పటి నుంచి. మీతో పాటు ఒక ఇద్దరిని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచి రోజుకు ఒకరితోటి మాట్లాడినా, గుంటూరులో మీటింగ్ ఉంది, వెళ్దాం రండి వెళ్దాం రండి అని ఎవరో ఒకరు వస్తారు ఆ రోజుకి. సో అట్లా మనం సింపుల్గా సక్సెస్ అవ్వచ్చు. 5th పాయింట్, స్పాన్సర్ అండ్ బిల్డ్ టీమ్స్. ఇంట్రడ్యూస్ న్యూ మెంబర్స్ టు అటామీ అండ్ ట్రైన్ దెమ్ ఆన్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అండ్ బిజినెస్ స్ట్రాటజీస్. కొత్త వాళ్ళని మనం స్పాన్సర్ చేయాలి, మెంబర్షిప్ ఇవ్వాలి. ఇస్తే ఏమి రాదండి, వాళ్ళని ట్రైన్ చేయాలి, వాళ్ళకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి, బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి, ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది వాళ్ళతోటి మనం డిస్కస్ చేయాలి. ఫోకస్ ఆన్ డూప్లికేషన్. మనం ఏదైతే చేస్తున్నామో, మనం సోషల్ మీడియాను ఉపయోగించుకొని బిజినెస్ పెంచుకుంటున్నామా, మనం సెమినార్స్ అటెండ్ అవుతున్నామా, మనం ప్రొడక్ట్ యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నామా, సో ఇవన్నీ కూడా వాళ్ళతోటి సేమ్ డూప్లికేట్ చేయాలి, దాని మీద ఫోకస్ చేయాలి. అట్లా ఒక్కొక్కరిని మనలాగా తయారు చేసుకుంటూ, నెలకు ఒక్కరిని తయారు చేయండి చాలు. ఒక నెల రోజులు ఒక్కరిని ఫాలోఅప్ చేయండి, వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయండి, వాళ్ళకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వండి, ట్రై చేయండి. సంవత్సరానికి 12 మంది, 2 సంవత్సరాల్లో 24 మంది. మీరు ట్రైన్ చేసిన అతను ఏమవుతాడు, నెక్స్ట్ మంత్ అతను కూడా ఇంకొకరిని చేస్తాడు. అట్లా 3 ఇయర్స్ మీరు చేయగలిగారంటే మీ టీంలో మీకు కావాల్సినటువంటి లీడర్స్, సేల్స్ మాస్టర్స్ ఎంతమంది ఉంటారు? 36 మంది ఉంటారు. 36 మంది సేల్స్ మాస్టర్లు అవుతే మీరు ఏమవుతారు? అటు ఒక 18 మంది, ఇటు ఒక 18 మంది. మీరు షెరాన్ రోజ్ మాస్టర్ అండ్ అబోవ్ పొజిషన్లో ఉంటారండి. నెలకు ఒక్కరిని ట్రైన్ చేయటం. సో మీరు స్పాన్సర్ చేసి రిజిస్ట్రేషన్ చేసి వదిలేసినంత మాత్రాన ఏమి రాదు. అతని దగ్గర కూర్చోవాలి, ప్రోడక్ట్లు ఏమున్నాయి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ఏ ప్రోడక్ట్లు వాడారు, వాటి ద్వారా మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటనేది వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళ నీడ్ ఏంటనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ ప్రోడక్ట్లు ఆర్డర్ పెట్టాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, ట్రైన్ చేయాలి. మనలాగా వాళ్ళని తయారు చేసుకోవాలి ఒక్కొక్కరిని. సో ఎవరు బిజినెస్ చేస్తారు, వాళ్ళ దగ్గర కూర్చోండి, వాళ్ళని ట్రైన్ చేయండి. ప్రొడక్ట్ కోసం వచ్చిన వాళ్ళు మీరు బిజినెస్ చేయమంటే ఎవరు చేయరండి. బిజినెస్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ, దాని అవసరం ఎవరికి ఉందో మీ టీంలో వచ్చిన వాళ్ళల్లో, మీ లిస్ట్లో ఉన్న వాళ్ళల్లో వాళ్ళని మీరు ట్రైన్ చేసుకోవాలి. సో వాళ్ళు కూడా వాళ్ళ టీంని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. 6th పాయింట్, కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. ఫోకస్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్. దయచేసి ఎవరికి కూడా రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వద్దండి. మీరు అటామీ టూత్పేస్ట్ వాడండి, లైఫ్లో మీకు డెంటల్ ప్రాబ్లం రాదు, మీ పళ్ళు పుచ్చిపోవు, ఊడిపోవు, కొంతమంది ఊడిపోయినవి కూడా వచ్చేస్తాయి, పుట్టేస్తాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి, రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వద్దు. నిజంగా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉందా, దాన్ని షేర్ చేసుకోండి. మేబీ అతనికి అది హెల్ప్ అవ్వచ్చు. మీరు ఎవరికైనా ప్రోడక్ట్ ఇస్తే వాళ్ళ ద్వారా పలానా
బెనిఫిట్ వాళ్ళకి వచ్చిందా, దాని గురించి వాళ్ళతో షేర్ చేసుకోండి. అంతేగాని లేనిది చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ తోటి మన రిలేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చేయమని చెప్తా ఉన్నారు. షేర్ అటామీస్ ప్రొడక్ట్ ఫిలాసఫీ అండ్ మాస్ ప్రెస్టేజ్ కాన్సెప్ట్. సో మన క్వాలిటీ ఏంటి, ప్రైస్ ఏంటి, ఏ విధంగా వీళ్ళు ప్రైస్ పెరగకుండా మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పాలి. సో సెవెంత్ వన్, సర్వీస్ అండి. మెయిన్ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ ఇచ్చాం, మళ్ళీ అది అయిపోతుందంటే మళ్ళీ అందించగలగాలి. సో అది ఎప్పుడు అయిపోతుంది, ఫాలోఅప్ చేయాలి. అతనితో కరెక్ట్ రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. సెవెంత్ పాయింట్, కన్సిస్టెంట్ అండ్ ఫాలో. మీరు సేల్స్ మాస్టర్ అయ్యారు, ఆ తర్వాత ఏమి కాలేదని అంటే మీరు పని చేయట్లేదు. సో మీరు ఏదైతే ఇక్కడ ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఫాలో అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఏదో ఇద్దరిని స్పాన్సర్ చేయగానే మనకేదో వచ్చేసినట్లు కాదండి. ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు జూమ్ మీటింగ్, ఆ రోజు అదే చెప్తారు కదా వాసు సార్, ఏముంది లబ్బా. నాకు పని లేక నేనేం చెప్పట్లేదండి. ఇదంతా చెప్పాలంటే ముందు నేను నేర్చుకోవాలి. 140 పేజీల బుక్ పొద్దున్న లేసి మొత్తం తిరగేసి ఈ కంటెంట్ మీకు చెప్తా ఉన్నాను. సో 140 పేజీలు తిరగేయటానికైనా ఎంత టైం పడుతుంది, ఏముందు చూడటానికి ఎంత టైం పడుతుంది? అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. నేను ప్రిపేర్ అవ్వకుండా ఏది కూడా నేను చెప్పట్లేదండి. ఆ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్లో ఏమవుతుంది, నేను నేర్చుకుంటాను. సో నేను నేర్చుకున్నది ఇక్కడ చెప్పడం ద్వారా ఏమవుతుంది, మీరు కూడా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ గంట టైం కేటాయిస్తున్నారు. సో దాన్ని ఎంతమంది వింటున్నారు, ఎంతమంది నోట్స్ రాసుకుంటున్నారు, ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఏదో మీటింగ్కి వచ్చామా పోయామా అంటే కాదు, ఏమీ రాదు, నో బెనిఫిట్. సో మీరు పెట్టేటువంటి టైం ఇక్కడ ఏంటి అని అంటే, ఆ 1 అవర్ అనేది ఈ బిజినెస్ని మీరు డెవలప్ చేసుకోవడానికి పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏమొస్తుందండి, మనకి రిటర్న్ వస్తుంది. మీరు బ్యాంకులో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, దానికి ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో అట్లానే ఇక్కడ మీరు పెట్టేటువంటి 1 అవర్ కాన్సన్ట్రేషన్గా కనుక పెట్టగలిగితే మీకు రిటర్న్ నాలెడ్జ్ తిరిగి వస్తుంది. ఆ నాలెడ్జ్ తోటి మీరు బిజినెస్ని పెంచుకోగలుగుతారు. సో రోజు మీటింగ్ అటెండ్ అవ్వటం, ఎస్, ఇట్స్ బోరింగ్. రోజు పొద్దున్న 5 గంటలకు లేచి ప్రిపేర్ అయ్యి 6 గంటలకు మీటింగ్ పెట్టడం, ఈ జూమ్కి డబ్బులు కట్టడం, ఇవన్నీ కూడా నాకు బోరింగే. బట్ వాటిని రిపీటెడ్గా చేయగలిగితేనే సక్సెస్ వస్తుంది. సో వీటి ద్వారా ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా, నిన్న ఒకతను మహారాష్ట్ర నుంచి ఫోన్ చేశారు. సార్ మీ ఫేస్బుక్లో చూశాను, దాని మీద మీ నెంబర్ ఉంది సార్, ఈ ప్రాబ్లం ఉంది మా పేషెంట్కి. అతను ఒక మెంబరు, సేల్స్ మాస్టర్. దానికి ఎటువంటి ప్రోడక్ట్లు వాడాలి, ఏం చేయాలి. మొన్న సంజు మిశ్రం గారి టీం నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. సార్ ఇట్లా ఈ టెస్ట్ మనీ చూశాను సార్ మీది యూట్యూబ్లో. సో ఏం ప్రొడక్ట్స్ ఇవ్వాలి, ఏం ప్రొడక్ట్స్ వాడాలి, ఎట్లా మీరు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు? సంజు మిశ్రం గారు ఇండియాలో ఫస్ట్ 2017లో ఐడి చేసుకున్న పర్సన్ ఆయన. 2017లో ఐడి చేసుకొని ఇండియా టీం మొత్తం 80% టీం ఆయన కిందనే ఉంటుంది. సో సంవత్సరానికి ₹1 కోటి పైన ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాడు. అటువంటి టీం నుంచి నాకు ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. సో ఎందుకు అడుగుతున్నారు? నా ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియాలో ఆ విధంగా ఉంది. సో అట్లా మీరు చేసేటువంటి పనిని వాట్సాప్లో రోజు స్టేటస్ పెట్టమంటున్నాం, ఇట్స్ ఫ్రీ. అదే పోస్ట్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టమంటున్నాం, ఇట్స్ ఫ్రీ. అదే పోస్ట్ని ఫేస్బుక్లో పెట్టమంటున్నాం, ఇట్స్ ఫ్రీ. యూట్యూబ్లో పెట్టుకోమంటున్నాం, ఇట్స్ ఫ్రీ. ఫ్రీగా మన బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవచ్చు, మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవచ్చు. ఎప్పుడైతే మన ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందో ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుందండి. సో అట్లా చేసేటువంటి పనిలో కన్సిస్టెన్సీ. మెడికల్ షాపులను అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఆర్ఎంపీ డాక్టర్లను అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. బ్యూటీ పార్లర్లను అప్రోచ్ అవ్వండి అని చెప్తా ఉన్నాం. కిరాణా షాపులను అప్రోచ్ అవ్వండి అని చెప్తా ఉన్నాం. మీ లిస్ట్లో ఉన్న మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవ్వరు బిజినెస్లోకి రాలేదు, చేయటం లేదు. వీళ్ళందరినీ మీరు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు వ్యాపారాలే చేసుకుంటున్నారు. వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ వ్యాపారం పెరగడానికి అవకాశం చెప్తా ఉన్నాం. మనం ప్రొడక్ట్లు యూజ్ చేయడం ద్వారా వాళ్ళ బిజినెస్ అనేది పెరుగుతుంది. సో ఈ పని
ఏదో ఒక 2 మెడికల్ షాపులు టచ్ చేస్తే వాళ్ళు నో అన్నారంటే ఆగిపోవడం కాదు. 1000 మెడికల్ షాపులు మీరు టచ్ చేయండి, టార్గెట్ పెట్టుకోండి. ఎస్, ఈ ఛాలెంజ్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కలిసి చేద్దాం రండి. 1000 మెడికల్ షాపుల్ని టచ్ చేద్దాం ఒక్కొక్కరు ఈ సంవత్సరం 2025లో. సో 15 డేస్ అయిపోయింది, ఇంకా 350 డేస్ ఉంది. రోజుకు 3 షాపులు తిరుగుదాం. లేకపోతే రోజుకు ముగ్గురు, ఒక మెడికల్ షాపు, ఒక బ్యూటీ పార్లరు, ఒక కిరాణా షాపు, ఒక ఆర్ఎంపీ డాక్టరు, ఒక సెలూను. రోజుకు 5గురిని ఒక ఊరు వెళ్దాం. ఆ ఊరు వెళ్తే అన్నీ ఉంటాయి. మీరు ఏ ఊరికైనా వెళ్ళండి, విలేజ్కైనా వెళ్ళండి. ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, కిరాణా షాప్ ఉంటుంది, కటింగ్ షాప్ ఉంటుంది, బ్యూటీ పార్లర్ ఉంటుంది, మెడికల్ షాప్ ఉంటుంది. ఒక ఊర్లో వీళ్ళ 5గురిని మీరు కలవచ్చు. ఇంకా ఏదైనా ఆప్షన్స్ కూడా అక్కడ ఉన్నాయో మనం చూడొచ్చు. మీరు కూడా సజెషన్స్ ఇవ్వచ్చు. ఎస్, రండి. మీరున్న దగ్గర వర్క్ చేద్దామా, లేకపోతే నేనున్న దగ్గర వర్క్ చేద్దామా? ప్రోడక్ట్ స్టాక్ పెట్టి నన్ను పిలవండి. ప్రోడక్ట్ లేకుండా ఊరికి నన్ను పిలిస్తే ఉపయోగమే లేదండి. మీ దగ్గర చిన్న పేస్ట్లు ఒక 4 సెట్లు పెట్టుకోండి, 4 స్పిర్లోనే పెట్టుకోండి, 2 బ్రష్ ప్యాకెట్లు పెట్టుకోండి, పెద్ద పేస్ట్లు ఒక సెట్ పెట్టుకోండి. ఇప్పుడు శిలాజిత్ వచ్చింది, మంచి డిమాండ్ ఉంది, ఒక 4 పెట్టుకోండి. సో మీరు వాడేటువంటి ఎమోహిమ్ కావచ్చు, పొమోగ్రానైట్ జెల్లీ కావచ్చు, న్యూట్రాసిటికల్ మిక్స్ కావచ్చు, అవన్నీ శాంపిల్ పెట్టుకోండి. చిన్న చిన్న ప్రోడక్ట్లు మాత్రం ఒక 4 అన్న, ఒక 4-5 ప్రోడక్ట్లు సెలెక్ట్ చేసుకొని ఏ ప్రోడక్ట్లు పెట్టుకోమంటారు సార్ పెట్టుకొని ఒక 10,000కి స్టాక్ పెట్టి పిలవండి, నేను వస్తా. వెళ్దాం, ఎవరో ఒకరిని అప్రోచ్ అవుదాం. ఊరికి వెళ్ళి కలిస్తే ఏమీ రాదు. సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్లుగా మనం ఒట్టి చేతులతో పోతే ఏమీ రాదండి. పాంప్లెట్స్ ఒక సెట్ పెట్టుకోండి, 10 రూపాయలకి అన్ని ప్రొడక్ట్స్ తోటి బ్రహ్మాండంగా కలర్ఫుల్ పాంప్లెట్ కంపెనీ ఇస్తామండి. ఒక టీ షర్ట్ పెట్టుకోండి, దాన్ని వేసుకొని వెళ్దాం. సో అట్లా చేసేటువంటి పనిని ఇయ్యరు. ఈ 350 డేస్ రోజుకు ఒక ముగ్గురితోటి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఏమవుతుంది? 1000 మందితోటి మీరు మాట్లాడతారు. 1000 మందిలో మీకు కావాల్సినటువంటి 100 మంది కస్టమర్స్ వస్తారు, 100 మంది మీ టీము పెరుగుతుంది. ఆ వచ్చిన టీం తోటి ఆ 100 మందితోటి మళ్ళీ ఎంతమంది తయారవుతారు? రోజుకు ముగ్గురిని కలుస్తున్నట్టు 3 రోజులకు ఒకరిని రిజిస్టర్ చేయొచ్చు, 3 రోజులకు ఒకరిని కస్టమర్ చేయొచ్చు. ఇవాళ పోతే ఇవాళే మాట్లాడిన వాళ్ళు వస్తారని కాదండి. మీరు 3 రోజుల తర్వాత లేకపోతే 30వ రోజు 30 మంది కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ 30 రోజులు ఎవరు జాయిన్ అవ్వకపోవచ్చు, ఎవరు ప్రోడక్ట్ కొనకపోవచ్చు. 30వ రోజు మీకు రిజల్ట్ వస్తుంది. ఆ 30వ రోజు కోసం ఇవాళ వర్క్ చేయాలి, రేపు వర్క్ చేయాలి, ఎల్లుండి వర్క్ చేయాలి, 29 రోజులు వర్క్ చేయాలి. 30వ రోజు మీకు రిజల్ట్ వస్తుంది. సో ఇవాళ రిజల్ట్ రాలేదు, మనం వర్క్ చేసాము, రిజల్ట్ రాలేదంటే అప్లైన్ తోటి మాట్లాడండి. ఏ విధంగా మీరు అప్రోచ్ అయ్యారు, ఎటువంటి ప్రోడక్ట్లతో వాళ్ళతో డిస్కస్ చేశారు, అక్కడ మీకు రిజల్ట్ ఎందుకు రాలేదు, కౌన్సిలింగ్ అంటారు దాన్ని. సో అట్లా మనం ఒక్కొక్కరిని ఫాలోఅప్ చేసుకుంటూ చేసేటువంటి పని కన్సిస్టెంట్గా మనం చేయగలిగితే రిజల్ట్ వస్తుంది. స్టే ఇన్ టచ్ విత్ యువర్ కస్టమర్స్ అండ్ టీమ్ మెంబర్స్. కస్టమర్స్ ఎవరున్నారు, మన టీమ్ మెంబర్స్ ఎవరున్నారు, వాళ్ళతోటి కంటిన్యూగా మనం టచ్లో ఉండాలి. కీప్ దెమ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ న్యూ ప్రొడక్ట్స్ లాంచెస్ అండ్ ఆఫర్స్. కొత్తగా శిలాజిత్ వచ్చింది, ఎంతమందికి మీరు చెప్పారు మీ టీంలో ఉన్న వాళ్ళకి? కొత్తగా ఒమేగా 3 వచ్చింది, తక్కువ ప్రైస్. అంతకుముందు ఒమేగా 3 ఎక్కువ రేట్ అన్న వాళ్ళు ఇప్పుడు తక్కువ రేట్ కొనుక్కుంటున్నారు. నేను కూడా కొన్నా. ఎట్లా ఉందో వాడాలి కదా. ముందు 180 క్యాప్సూల్స్ 3,422 రూపాయలకు వస్తున్నాయి. అంతకుముందు 5,000 పెడితే 120 క్యాప్సూల్సే వస్తున్నాయి. సో ఇట్లా ఇదంతా కూడా ఈ స్టెప్స్ మనం ఫాలో అయితే డెవలప్ అవుతాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏఐలో ఒక క్వశ్చన్ అడిగితే వచ్చిందండి. సో ఇట్లా మీరు టెక్నాలజీని ఉపయోగించుకొని డెవలప్ అవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి క్లాసు 7 to 8 ఈ వీక్ 10 డేస్ వరకు వస్తుంది. సో టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలి నేర్చుకోండి. అవకాశం ఉంటే జాయిన్ అవ్వండి. లేదా మీకు ఇప్పుడు టైం లేదా, ఇంపాక్ట్ టీవీ తెలుగు అని చెప్పేసి ఉంది, దాంట్లో రికార్డ్ చేసి ఉంటుంది. నిన్నటిది చూడొచ్చు, మొన్నటిది చూడొచ్చు, ఇవాళ కూడా మిస్ అయితే ఏదైనా కూడా చూడొచ్చు. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఓపెన్ చేసుకుని చూడండి. ఫ్రీగా నేర్చుకోవడానికి కావాల్సినంత ఉంది. సో టెక్నాలజీ తోటి బిజినెస్ని డెవలప్ చేసుకోవటం. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఎస్ ఐ వాంట్ డౌన్లోడ్ పీపీటీ ఫైల్ అని చెప్పేసి అన్నా. ఒక పీపీటీ తయారు చేసింది, డౌన్లోడ్ అటామి బిజినెస్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి ఇచ్చేసింది ఇక్కడ. సో అది క్లియర్గా లేదు, ఇంకొక తయారు చేయమని చెప్పిన, మళ్ళీ ఇంకోటి తయారు చేసింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసింది కూడా ఎట్లా ఉందో చూస్తా. చూడండి, ఈ పీపీటీ ఏఐ తయారు చేసి ఇచ్చింది నాకు.
బిల్డ్ యువర్ సక్సెస్ఫుల్ అటామీ దాని కింద ఉంది సంథింగ్. సో దాన్ని కొంచెం మనం సరి చేసుకున్నామనంటే మనకు కావాల్సిన విధంగా మనం ప్రజెంటేషన్ చేసుకోవచ్చు. సో ఇట్లా టెక్నాలజీని వాడుకొని మనం మన టైంని సేవ్ చేసుకోవచ్చు, మనీని సేవ్ చేసుకోవచ్చు, మనం డెవలప్ అవ్వచ్చు. సో దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు పర్ఫెక్ట్ అవుతాం. సార్ నేను ఇవాళ వెళ్ళాను, నలుగురితోటి మాట్లాడాను, నలుగురు నో చెప్పారు. సాయంత్రం మీ అప్లైన్కి కాల్ చేసి మీరు ఇవాళ ఏం చేశారో, ఎందుకు వాళ్ళు నో చెప్పారో డిస్కస్ చేస్తే అతను మీకు ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో రేపు మీరు చేసుకునేటువంటి వర్క్కి పాజిటివ్ రిజల్ట్ రావడానికి ఉపయోగపడుతుంది. సో మీరు అది నువ్వు చెప్పారు లబ్బా అని చెప్పేసి ఆగిపోతే, అప్లైన్ తోటి మాట్లాడకపోతే ఇంకేముంది, ఏమీ లేదు. మీరు ప్రయత్నం చేస్తే రేపన్నా సక్సెస్ అవుతారు. రేపు కూడా ఫెయిల్ అయ్యారు, ఎల్లుండి సక్సెస్ అవుతారు. మూడో రోజు కూడా ఫెయిల్ అయ్యారు, నాలుగో రోజు సక్సెస్ అవుతారు. అట్లా 100 రోజులు మనం ప్రయత్నం చేయాలండి, మినిమం 100 రోజులు. సో ఎగ్జాంపుల్స్ కొటేషన్స్ చాలామంది పెడుతుంటారు స్టేటస్లో. సో బల్బు కనిపెట్టడానికి 10,000 సార్లు ఆయన ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అంటారు. ఇంకొంతమంది 1000 సార్లు ఫెయిల్ అయ్యారని చెప్పేసి చెప్తారు. 1000 ఒకటోసారో లేకపోతే 10,000 ఒకటోసారో అతను సక్సెస్ అయ్యాడు. సో మీరు సక్సెస్ అయినటువంటి ఎలాన్ మస్క్ ఇవాళ ఎంటైర్ ద వరల్డ్ రిచెస్ట్ పర్సన్. ఆయన పోగొట్టుకోలేదా? సంపాదించింది మొత్తం పోగొట్టుకున్నాడు. స్పేస్ ఎక్స్ అనేటువంటి కంపెనీని పెట్టి సంపాదించింది మొత్తం పోగొట్టుకున్నాడు. కానీ ఇవాళ మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని తక్కువ టైంలో ప్రపంచంలోనే ధనవంతుడి స్థాయికి అతను ఎదగలిగాడు. ఆయన కూడా అబ్బా నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి ఆయన ఐపీ పెట్టొచ్చు, లేకపోతే సూసైడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమీ చేయకుండా వదిలేయచ్చు. కానీ ఆయన మళ్ళీ సక్సెస్ అయ్యాడనంటే మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఆ జరిగినటువంటి తప్పులో నుంచి నేర్చుకున్నాడు, స్టార్ట్ చేశాడు. సో వదిలేసి ఉంటే ఇవాళ ఎలాన్ మస్క్ ఎవరికో ఎవరికీ తెలియదు, ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరూ సక్సెస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అటువంటి ఫెయిల్యూర్స్ని చూసి వచ్చిన వాళ్ళే. మీరు ఒకతను ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చిందని అంటే ఎన్నిసార్లు అతను ప్రయత్నం చేస్తుంటాడు, ఎన్నిసార్లు ఓడిపోయి ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు అతను ప్రాక్టీస్ చేస్తుంటాడు. సో అట్లానే ఇక్కడ కూడా మన అల్టిమేట్ టార్గెట్ ఇంపీరియల్ మాస్టర్ని పెట్టుకున్నప్పుడు దానికోసం మధ్యలో ఫెయిల్ అవుతాం, వెనుకబడతాం, మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా నిలబడి ఉండి చేస్తూ ఉంటే మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఈరోజు కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది. సో టైంకి జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. 6 o'clock మీటింగ్ అంటే 6కి జాయిన్ అయితే మనం కూడా ఎమ్మటే 6కి స్టార్ట్ చేసుకోవచ్చు, 7కి క్లోజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టైం ప్రతి ఒక్కరికి కూడా వాల్యుబులే. నా టైం అయినా మీ టైం అయినా అందరికీ ఇంపార్టెంట్. సో మా బాబుకి ఈరోజు కూడా స్కూల్ లేదు కాబట్టి నేను ఇప్పుడు దాకా చెప్పగలిగాను. వాడు స్కూల్ ఉందంటే నేను కూడా 7కి 1 లేపాలి, రెడీ చేయాలి, నా పనులు కూడా నాకుంటాయి. సో దయచేసి అర్థం చేసుకోండి, 6కి జాయిన్ అవడానికి ప్రయత్నం చేయండి. ఆ కన్సిస్టెన్సీ మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ మెంబర్గా నిలబెడుతుందండి. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.